ఆపర్చునిటీ మిస్ చేయకుండా మొత్తం 5 కన్నా ఎక్కువ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశాను గైస్. మొత్తం 7 ట్రేడ్స్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ 7 ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నాను ఏందనేది కంప్లీట్గా వీడియోలో లాజిక్ ఏంది, దీని వెనుకున్న అనలైజ్ ఏందని కంప్లీట్గా డీకోడ్ చేసి వీడియోలో చెప్పబోతున్నా. వీడియోని కంప్లీట్గా చూడండి. ఇంకా మీరు ఒకవేళ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మార్కెట్లో మీకు ఒక మారుబూజు క్యాండిల్ అంటే టేల్ లేని క్యాండిల్, అది గ్రీన్ అయినా కానీ రెడ్ అయినా కానీ ఒక టేల్ లెస్ క్యాండిల్ అంటే టైల్ మీద ఉండదు, కింద ఉండదు, కంప్లీట్గా క్యాండిల్ అనేది ఫుల్గా ఉండాలి. సో ఫుల్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 7 ట్రేడ్స్ అయితే మనం ఇక్కడ విన్ అయినాం గైస్. సో టోటల్ 7 ట్రేడ్స్ అయితే మనం ఇక్కడ మన అకౌంట్లో క్రియేట్ అయిపోయినాయి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఎప్పుడైనా మీరు కాన్సెప్ట్ మైండ్లో క్లియర్ ఉంచుకుంటే మీకు ట్రేడింగ్లో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదో గ్యాంబ్లింగ్లా ట్రేడింగ్ని చేస్తుంటారు. సో గ్యాంబ్లింగ్లా చేయకుండా మీరు నేర్చుకొని ఒక కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని సింపుల్గా కాన్సెప్ట్ అంటే ఒక స్ట్రాటజీని మీరు మైండ్లో పెట్టుకొని దాన్ని స్కేల్ చేస్తూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మీరు ట్రేడ్ చేసినట్లయితే మీరు 110% మీరు ప్రతి ట్రేడ్లో ప్రతి సెషన్లో ఒక 90 to 95% విన్ రేట్ అనేది ఈజీగా తీయగలుగుతారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఏదైతే ఇది కొంచెం హ్యాంగ్ అయినట్టున్నది, ఇంకా ఇవి క్లియర్ కాలే. సో మనం కొంచెం రీఫ్రెష్ చేద్దాం గైస్. సో ఇక్కడ దీన్ని రీఫ్రెష్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ ఎప్పుడైతే ఒక టెల్ డేస్ క్యాండిల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం తీసుకున్న ట్రేడ్ ఏది ఈ క్యాండిల్ మీద మనం అప్ డైరెక్షన్లో మొత్తం 7 ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం. సో 7 ట్రేడ్స్ ప్రాఫిట్లో క్లోజ్ అయింది. సో నేను ఈ క్యాండిల్ మీద ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే సింపుల్ గైస్, ఎప్పుడైతే మార్కెట్లో మీకు ఇలాంటి క్యాండిల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి మీద టేల్ లేదు, కింద వీక్ లేదు, కింద టేల్ లేదు, మీద వీక్ లేదు. గ్రీన్ కలర్ క్యాండిల్కి మీద వీక్ ఉంటుంది, అదే టేల్ అనేది కింద ఉంటుంది, వీక్ అనేది మీద ఉంటాయి గ్రీన్ కలర్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఈ మన రెడ్ కలర్ క్యాండిల్ ఇంకా చూసుకోవచ్చు, మైనర్గా చిన్న ఒక వీక్ ఉన్నది. సో దాన్ని కన్సిడర్ చేయకూడదు. సో మీరు ఇక్కడ ఇంకా మీరు ఇట్లా చూస్తుంటే మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటాయి ఈజీగా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను గైస్. సో ఎప్పుడైతే మీకు మార్కెట్లో ఒక టేల్ వీక్ లేని క్యాండిల్ అంటే కంప్లీట్గా ఫుల్ క్యాండిల్ ఉండాలి. ఫుల్ క్యాండిల్ ఒకవేళ మీకు కనిపిస్తే మీరు కళ్ళు మూసుకొని ఈజీగా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడ విన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టేల్లెస్ క్యాండిల్స్ ఏమి రిప్రజెంట్ చేస్తాయంటే మనం స్ట్రాంగ్ ఉన్నట్టు. ఒకవేళ రెడ్ డౌన్ డైరెక్షన్లో ఒక టేల్ను వీక్, ఈ రెండు మీరు గమనించాలి. ఇక్కడ టేల్ ఎట్ ద సేమ్ టైం వీక్, ఈ రెండు ఉండద్దు. అంటే క్యాండిల్ అనేది బోత్ సైడ్ ఫుల్గా ఉండాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రెడ్ కలర్ క్యాండిల్కి మీద టేల్ లేదు, కింద వీక్ లేదు. సో ఈ రెడ్ కలర్ క్యాండిల్కి కింద మీద ఏం లేదు, ఫుల్ క్యాండిల్ ఉన్నది. సో ఈ ఫుల్ క్యాండిల్ ఈ క్యాండిల్ మాకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈడ సేలర్స్ ఫుల్ స్ట్రాంగ్, దాన్ని బీట్ చేసేదే లేదు, ఫుల్ స్ట్రాంగ్ ఉన్నట్టు. అంటే కింద ఎప్పుడు మనకు రెడ్ కలర్ క్యాండిల్కి కింద ఎప్పుడు వీక్ వస్తుంది అంటే ఒకవేళ బయ్యర్స్ ఉంటే బయ్యర్స్ ఆ క్యాండిల్ని వెనుకకి తీసుకెళ్తే ఆడ వీక్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వీక్ ఫామ్ కాలే అంటే ఇక్కడ బయ్యర్స్ లేరు, బయ్యర్స్ కంప్లీట్గా జీరో అన్నట్టు. సో ఇక్కడ బయ్యర్స్ లేరు కాబట్టి ఈడ ఒకవేళ మనం ఒక డౌన్ డైరెక్షన్లో ప్లాన్ చేసినట్లయితే ఈడ విన్ అయ్యేటోళ్ళం. సో ఈ ఒకవేళ మార్కెట్ అప్ డైరెక్షన్లో ఉండి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే ఒక గ్రీన్ కలర్ ట్రేడ్ తీసుకోవచ్చు, మనం అప్ డైరెక్షన్లో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ డైరెక్షన్లో ఉండి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. సో అలా మీరు వెతుకుతూ ఉంటే మీకు మార్కెట్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేది దొరుకుతూ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేయాలి గైస్. నేను ప్రతి ఒక్క కాన్సెప్ట్ ప్రతి ఒక్క స్ట్రాటజీని సింపుల్గా ఈజీగా ఎలాబరేట్ చేసి చెప్తుంటా. సో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీరు పర్ఫెక్ట్ అవుతారు, మీకు విన్ రేట్ అనేది తెలుస్తుంది. సో మార్కెట్ ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఆ ట్రేడ్ తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ గైస్, ఈడ ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వెళ్ళిపోయింది అది, సారీ గైస్. సో మీరు ఇక్కడ చూస్తూ ఉంటే ఈజీగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్కి మీద కింద ఎలాంటి వీక్స్ లేవు. సో
ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ బయ్యర్స్ చాలా యాక్టివ్ ఉన్నారు, దట్టు మార్కెట్ మొత్తం కంప్లీట్గా అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కానీ మాకు ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ కనిపించింది. సో దీన్నే నేను చెప్తుంటా 1+1 ఎర్రర్ అనేది దీన్నే అంటాం. సో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే మార్టింగల్ యూజ్ చేయొచ్చు. మార్టింగల్ అంటే డబల్ యువర్ ట్రేడ్. మీరు ఒకవేళ ఈ క్యాండిల్ని చూసి మార్కెట్ అప్ డైరెక్షన్లో ఉంది కదా, వీక్స్ లేవు కదా గ్రీన్ కలర్ క్యాండిల్కి, నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో తీసుకుంటాను, మీరు ఇక్కడ ఒకవేళ అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇక్కడ లాస్ అయ్యేటోళ్ళు. సో ఒకవేళ మీరు ఇక్కడ 100 రూపీస్ లాస్ అయితే ఇక్కడ దాన్ని డబల్ చేసి ఇక్కడ 200 మళ్ళీ అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో చేస్తే మార్టింగల్లో ఖచ్చితంగా విన్ అవుతాం. సో అలా మీరు ఆ ట్రేడ్ని ప్లాన్ చేస్తూ మనీ మేనేజ్మెంట్ చేసుకుంటా ట్రేడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఇవాళ కాకుండా ఏదో ఒక రోజు ఖచ్చితంగా, నేను చెప్తున్నా కదా, మీరు ప్రాక్టీస్ చేస్తే 110% ఇవాళ కాకుండా రేపు ఖచ్చితంగా మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న, స్క్రాచ్ టు అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలనుకున్నా, మొత్తం ప్యూర్ ప్రైజ్ యాక్షన్ మీద నేను డైలీ లైవ్ సెషన్స్ చేస్తుంటా 9 to 10 కంప్లీట్గా లైవ్ వస్తాను మన టెలిగ్రామ్లో. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా టెలిగ్రామ్ పబ్లిక్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు నేర్చుకోవాలనుకుని నేను పర్సనల్గా గైడ్ చేస్తాను గైస్, లెట్ మీ నో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి గైస్, మీరు జస్ట్ ఆ ఆపర్చునిటీని యూజ్ చేసేటోడు ఉండాలి. ఆపర్చునిటీస్ మార్కెట్ ఖచ్చితంగా 110% ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తుంది, కానీ దాన్ని యూటిలైజ్ చేయాలి, మనం యూటిలైజ్ చేసేటోడు ఉండాలి. ఎందుకంటే మనం గ్రీడ్లో వచ్చి ఆపర్చునిటీస్ మిస్ చేస్తుంటాం. సో అలా కాకుండా మీరు ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అప్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది, అప్ డైరెక్షన్లో అప్ మూమెంట్లో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ టెయిల్లెస్ అంటే వీక్ లేని క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది, మీద కింద ఎలాంటి వీక్ లేదు. సో ఈ క్యాండిల్ని చూసి ఒకవేళ మనం అప్ డైరెక్షన్లో ట్రేడ్ ప్లాన్ చేసినట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. సో అది కాన్సెప్ట్, అది క్లియర్ ఉంచుకోవాలి మైండ్లో, మీరు 110% విన్ అవుతారు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్, కీప్ రీడింగ్, కీప్ లర్నింగ్, బాయ్.